రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల్ని బీజేపీ ఎప్పటికప్పుడు బయటపెడుతోందని అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇప్పుడు మరో కొత్త కుంభకోణాన్ని బయటపెడుతున్నారన్న ఏలేటి రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని సీఎం గుర్తుంచుకోవాలన్నారు బూర నరసయ్య గౌడ్. మరోవైపు హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు బీజేవైఎం నేతలు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని, వాటికి రసీదు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధిక ధాన్యం తూకంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏలేటి. అధికంగా జోగుతున్నటువంటి 10 నుంచి 12 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోగుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది? యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పదవులు శాశ్వతం కాదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. అధికారంలోకి వచ్చాక హామీలపై సీఎం మాట మార్చడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి ఉత్సవాలు అవసరమా అని ప్రశ్నించారు బూర నరసయ్య. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. నమ్మక ద్రోహం చేస్తే మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది 5 సంవత్సరాలు మమ్మల్ని అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. గన్ పార్క్ దగ్గర బీజేవైఎం నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ చెలో గన్ పార్క్ పిలుపునిచ్చారు నేతలు. గన్ పార్క్ దగ్గరకు తరలి వచ్చిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.